హాయ్ అండి, ఇది సాల్మన్ చేప. ఈ చేపతో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా పెట్టాలో సరదాగా చూపిస్తాను. ఈరోజు నేను ట్రై చేశాను, మీకు కూడా చూపిస్తాను. ఇందులో చాలా పోషకాలు ఉంటాయంట, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ట్రై చేద్దాం, ఓకేనా? రండి చూద్దాం వీడియో. ముందుగా మూకుడిలో నూనె పోసి అది వేడి చేస్తూ ఉండగా ఉల్లిపాయలు బాగా కట్ చేసి ఇలాగా ముద్ద కింద మిక్సీలో వేసేయండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు నిలువుగా తీసుకోండి. తర్వాత టమాటా ముక్కలు కట్ చేసి మిక్సీలో బాగా జ్యూస్ లాగా వేసేయండి. చూడండి, ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను. మిక్సీ చేశాక ఇప్పుడు మూత తీస్తాను. చూడండి, ఇలా జ్యూస్ లాగా అయిపోవాలి రెడ్ కలర్లోకి. ఇలా వచ్చిన తర్వాత మూకుడిలో బాగా నూనె కాగిన తర్వాత అందులో ముందుగా మీరు పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు మిక్సీలో ముందే ముద్దగా చేసుకున్నాం కదా, అది ముందు నూనెలో బాగా వేయించాలి. బాగా వేయించండి. చూడండి, ఇప్పటికే నూనె బాగా మరుగుంది. ఇందులో ఇందాక మీరు కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా వేపండి. నూనెలో బాగా ఈ ఉల్లిపాయల ముద్ద పచ్చిమిరపకాయలు బాగా వేపిన తర్వాత చూడండి, రంగు మారుతుంది అంటే బాగా ఎగాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వేపండి. వేపిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మీరు ఆల్రెడీ కలుపుకొని ఉంచుకుంటారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా వేపండి. చూడండి, తర్వాత ఇందులో ఇందాక మీరు జ్యూస్ చేసుకున్న ఆ టమాటా అది మీరు మిక్సీ చేశారు కదా జ్యూస్ లాగా, అది కూడా కలిపేగా ఇదిగో కొంచెంసేపు అయిన తర్వాత ఈ ముక్కలు తీసి జాగ్రత్తగా ఆ మూకుడిలో పేర్చేయండి. ఇలాగా పేర్చిన తర్వాత మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. మూత పెట్టేసి ఈలోపు మీరు చింతపండు పులుసు రెడీ చేసుకోండి. చింతపండు నీళ్ళు కలుపుకొని బాగా ఇలా చేతితో ముద్దలాగా పిసుకుతూ ఉంటే ఇలాగా జ్యూస్ వస్తుంది. జ్యూస్ వచ్చిన తర్వాత ఆ తుక్కు తీసి అవతల పడేయండి. ఆ జ్యూస్ మాత్రం పక్కన పెట్టుకోండి. ఈలోపు చూడండి, ఇది ఉడికిపోయింది. మూత పెట్టాం కదా ఇందాక, ఇది జాగ్రత్తగా కలర్ కూడా మారిపోయింది. కొంచెం బాగా వైట్ కలర్లోకి వచ్చింది. సో ఇందాక ఆ ఉల్లిపాయ టమాటా మిశ్రమం దీనికి బాగా అతుక్కునేలాగా ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ ఉండండి. మొత్తం ముక్కలన్నీ అలా అటు ఇటు తిప్పుతూ ఉండండి. చూడండి, ఆ ముక్కలకి అది బాగా పడుతుంది కదా టమాటా ఉల్లిపాయ మిశ్రమం. ఇలాగా పట్టిన తర్వాత చూడండి, అది అలా పట్టిన తర్వాత కొంచెం అందులో పసుపు వేసుకోండి. తగినంత పసుపు, ఉప్పు, కారం. ఉప్పు వేయండి, మీకు తెలుస్తుంది కదా ఎంత ఉప్పు వేయాలో. 3 స్పూన్లు 4 స్పూన్లు పడుతుంది మన ముక్కలకి. తర్వాత కారం కూడా వేయండి. ఇందులో కారం వేయండి 2-3 స్పూన్లు. అంటే 2-3 అంటున్నానంటే మీకు తెలుస్తుంది కదా ఎంత పడుతుందో అలా ముక్కలను బట్టి. సో మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టి కొంచెం సేపు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు తీసి చూడండి, మళ్ళీ ముక్కల్ని అటు ఇటు తిప్పండి. కొంచెం ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా గరిటె తీసుకుని ఆ వెనక్కి తిప్పండి. మళ్ళీ వెనక సైడ్ కూడా బాగా ఉడకడం కోసం అని చెప్పి. చూడండి, ఒక్కో ముక్క వెనక్కి తిప్పుతున్నాను. అదంతా కారమే. ఇందాక మనం కారం వేసాం కదా, అది రెడ్గా కనిపిస్తుంది. దీన్ని కొంచెం ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు ఇందాక మీరు కలుపుకున్న చింతపండు పులుసు ఇందులో పోసేయండి. జాగ్రత్తగా వడగట్టినా పర్వాలేదు, లేకపోతే ఇలా చేయడం పెట్టుకుంటే తుక్కు అది పడకుండా ఉంటుంది. సో ఈ చింతపండు పులుసు మొత్తం ఇందులో వేసేయండి. ఆ తుక్కు పడనివ్వకండి. వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. కొంచెం ఇలా కలిపి మూత పెట్టేయండి. ఉడుకుతుంది ఇంకా పులుసు. చూసారా, బాగా ఉడుకుతుంది, లోపల మరుగుతుంది. మీకు కనిపిస్తుంది కదా అందులో నుంచి. సిమ్లోనే పెట్టండి, పర్వాలేదు. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది.
బాగా ఇలాగా మగ్గిన తర్వాత బాగా ఉడుకుతుంది, మనకు కనిపిస్తుంది. తర్వాత మూత తీస్తే ఇలా పైకి వస్తుంది, అదంతా కొంచెం ఆయిల్ అలా పైకి వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో మీరు మీ ఇంట్లో మసాలా పౌడర్ ఉంటుంది కదా, జనరల్గా చికెన్కైనా అదే వేస్తాము, లేకపోతే మీరు బయట కొన్న ఫిష్ కర్రీ మసాలా కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్న మసాలా పౌడర్ కానీ ఏదైనా కొంచెం అలా జల్లి అది కలిసేలాగా గరిటెతో కొంచెం అటు ఇటు తిప్పండి. మసాలా కలిసేలాగా గరిటెతో కొంచెం అలా 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 అనండి పైన. మళ్ళీ ఎక్కువ అన్నా ముక్కలు ఇడిపోతాయి. జస్ట్ అలా అంతే, అయిపోయినట్టేనండి. ఒక 5 నిమిషాలు మీరు మళ్ళీ దాన్ని అలాగే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి. కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం ఒక చుక్క గడితో చేతి మీద వేసుకుని టేస్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు కావాల్సినంత ఉప్పు కారం కలుపుకోవచ్చు, ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా. చూడండి అయిపోయింది, ఆపేసాను, స్టవ్ ఆపేసాను, రెడీ అయిపోయింది. ఇదేనండి సాల్మన్ చేపతో చేపల పులుసు, ఆంధ్ర స్టైల్. చూసారా, వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ సాల్మన్ చేపలో చాలా పోషకాలు ఉంటాయి, ఒంటికి మంచిది. అయితే మనకు దొరకదు ఇక్కడ, చూడండి పెద్ద సూపర్ మార్కెట్లో దొరకచ్చు.